హలో వ్యూయర్స్, నేను మీ భోజన్ బీడ్ బాబీ. మీరు చూస్తుంది ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈ రోజు మనమైతే వచ్చాం బంజారా హిల్స్ లో ఉన్న పార్క్ హెత్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్న హౌస్ ఆఫ్ దోసాస్ కి. సో వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై డిషెస్ ఏమైనా చూద్దాం. లెట్స్ గో. కమ్ ఇన్, వి ఆర్ ఆసమ్ అని పెట్టారు. గెట్ ఇన్. మా దగ్గర దోశలతో పాటు ఇడ్లీ కూడా బాగుంటుంది. డిప్ ఇడ్లీ స్పెషల్ ఇక్కడ. డిప్ ఇడ్లీ స్పెషల్ ఇక్కడ హౌస్ ఆఫ్ దోశలో. ఈ దోశలు తిన్న తర్వాత మీరు ఇడ్లీ కూడా ట్రై చేయండి సార్. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ పొంగనం దోశ, చీజ్, ఇది పొంగనం దోశ, పిజ్జా దోశ, బాంబే చట్నీ. ఓకే, 3 డిఫరెంట్ వెరైటీస్. ఫైన్. మన 3 దోశలు రెడీ అయిపోయినాయి. మన మనోజ్ భాయ్ అయితే మనకి దగ్గరుండి వేయించాడు. లెట్స్ గో, ఇంకా టేస్ట్ చేసేద్దాం. మంచి గీతో వండిన దోశలు అయితే మన కళ్ళ ముందు పెట్టారు. పిజ్జా దోశ, పొంగనం దోశ, ఎర్రకారం దోశ విత్ బాంబే చట్నీ. పిజ్జా అయితే చల్లారిపోతే తినలాం కనుక ఫస్ట్ నేను పిజ్జా దోశ తినేస్తా. దాని తర్వాత పొంగనం దోశ అండ్ ఎర్రకారం దోశ విత్ బాంబే చట్నీ తింటాను నేను. 4 స్లైసెస్ వచ్చినాయి మనకి. ఈ పిజ్జా దోశ పైన ఈ చీజ్ తోటి పైన పొడి కూడా వేశారు, కంది పొడి. దీనికైతే చట్నీ కూడా అవసరం లేదు అనుకుంటా. ఆ చీజీ ఫ్లేవర్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఉన్నాయి చూసారు, విత్ సమ్ టొమాటోస్. పిజ్జా తింటున్నట్టుగానే ఉంది. వీళ్ళ బ్యాటర్ కూడా పెద్దగా క్రిస్పీగా లేదు. కొంచెం ఈ బ్యాటర్లోనే ఏదో ఉంది. రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళి హోటల్స్లో ఏమైనా దోశలు ఆర్డర్ చేసుకుంటే బ్యాటర్ కొంచెం గట్టిగా వస్తుంది కదా. మన ఇంట్లోనే వేసుకున్న దోశలు అయితే అట్లు లాగా ఉంటాయి. ఇంట్లో వేసుకునే దాన్ని దోశలు అంటారా, మరి అట్లా అంటారా మీరు చెప్పండి, నాకు తెలీదు. చెప్పడం అయితే దోశలు అని చెప్తారు కానీ కొంచెం చట్నీతో కూడా ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర దొరికేదంతా కూడా పల్లీ చట్నీ పెడతారు అండ్ ఇది ఒక్కటే పెడతారు. ఇంకే చట్నీ కానీ సాంబార్ కానీ సర్వ్ చేయరు వీళ్ళు. పిజ్జా దోశలో చట్నీని అవాయిడ్ చేసి తినడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎర్రకారం దోశ విత్ బొంబాయి చట్నీ. ఎక్కడైనా బొంబాయి చట్నీ నంచుకోవడానికి ఇస్తారు, బట్ వీళ్ళు మాత్రం దోశ పైన స్ప్రెడ్ చేసి అందులో కొంచెం ఎర్రకారం వేశారు. లైక్ ఆనియన్స్ అండ్ కారం మిక్స్ చేసిన ఒక మిక్సర్ అయితే ఇందులో వేశారు. పైన కూడా పొడి జల్లారు. ఇందులో చట్నీ వేసుకుని తింటే మజా వేయదు తెలుసా. అండ్ ఇందాక మనోజ్ భయ్య చెప్పినట్టు ఇక్కడ ఇడ్లీల గురించి అయితే నేను చాలానే విన్నాను. ఒక ఫేమస్ యూట్యూబర్ అయితే హౌస్ ఆఫ్ దోసాస్ అండ్ కింద ట్యాగ్ లైన్ అయితే హెవెన్ ఆఫ్ ఇడ్లీస్ అని చెప్పి అనొచ్చు అని అన్నారు. మరి ఆయన అన్న మాట నిజమో కాదన్నది మనం అది టేస్ట్ చేసాక చూద్దాం. డిప్ ఇడ్లీ అయితే ఇక్కడ బాగా ఫేమస్ అని చెప్పారు. సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా దోశ. దానికి తోడు ఈ పల్లీ చట్నీ కూడా. అండ్ మెయిన్లీ ఎక్కడైనా గుంత పొంగనాలు తిన్నాం, కానీ గుంత పొంగనాల బ్యాటర్ తోటి దోశ చూడడం ఇదే మొదటిసారి నేను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పొంగనం దోశ ఇదైతే పొంగనాలు తింటున్నట్టుగానే ఉంది నాకు. ఇందాక మెనూ చూసినప్పుడు వీళ్ళ దగ్గర 916 స్టేడియం దోశ అని చెప్పి ఎడిబుల్ గోల్డ్తో చేసే దోశ ఒకటి ఉంది. మనోజ్ భయ్య తీసుకుని వచ్చేసాడు ఆల్రెడీ.
ఇదైతే ఫుల్ గీ అండ్ పొడి ఉంది దీనిలో. అండ్ డిప్ ఇడ్లీ అనగా సాంబార్ డిప్ కాదు, ఇది చట్నీతో డిప్ చేసింది. ఇది ఇడ్లీస్ని కూడా లైక్ ఏంటంటే ఫస్ట్ గీలో డిప్ చేసి ప్లేట్లో పెట్టిన తర్వాత దాంట్లో చట్నీ వేసి దాని మీద పొడేస్తున్నారు. ఆ గీ అంతా చూస్తుంటే ఇమీడియట్గా దాని మీద గెలపాలని ఉంది, కానీ ఇది ఫినిష్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్తాను నేను. ఎర్రకారం దోశ అండ్ బాంబే చట్నీ కుక్ చేస్తున్న టైంలో బాంబే చట్నీ అండ్ దిస్ ఎర్రకారం ఏదైతే ఇప్పుడు ఉందో నంచుకోవడానికి వేశారో ఈ రెండు మిక్సింగ్ చేసి స్ప్రెడ్ చేశారు దాంట్లో. అలా గీలో స్నానం చేసి వచ్చాయి ఇడ్లీలన్నీ కూడా. ఈ ఒక్క ప్లేట్కి నేను 2 కేజీలు పెరిగిపోయేలా ఉన్నానా. ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్ ఫ్రమ్ రాయలసీమ అంట. రాయలసీమలో కడప అన్నట్టు గుర్తు. ఇక్కడ వేసే ఈ పొడి కానీ ఇందులో వాడే గీ కానీ అండ్ వీళ్ళ ఈ రెసిపీ కూడా ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ రాయలసీమ ఇట్ సెల్ఫ్. ఇన్ని దోశలు కానీ తినకపోయి ఉంటే ముందు ఇదో 2 ప్లేట్లు కొట్టేసిన తర్వాత అప్పుడు వెళ్ళే ఉన్నాము. కొంచెం పొట్టలోకి వెళ్ళడానికి మొరాయిస్తుంది పొట్ట. ఈవెన్ దో టేస్ట్ బాగుండేసరికి నా మాట నేనే విన్నా. ఆయన హెవెన్ ఆఫ్ ఇడ్లీస్ అని ఎందుకు అన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వేడి వేడి ఇడ్లీలో గీ అండ్ చట్నీ నైస్ కాంబినేషన్ యూనో. మీరు కూడా హౌస్ ఆఫ్ దోసాస్కి వచ్చి మీరే దోశ టేస్ట్ చేశారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అన్ని కామెంట్స్ చదువుతుంటాను. ఈ వీడియో కానీ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజం అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నేను మీ భోజన ప్రియుడు బాబే.